నా పేరు కెచ్చల రంగారెడ్డి, సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు. నిన్న కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 2024-25 కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇది బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ అని చెప్పి, సమగ్రమైన బడ్జెట్ అని చెప్పి, ఇది ఎంతో అన్ని రకాల ప్రజలకి మేలు చేస్తుందని చెప్పి చాలా గొప్పగా టేబుల్ని కొడుతూ మోడీ లాంటి వాళ్ళు మాట్లాడారు. కానీ దీన్ని మొత్తం పరిశీలిస్తే ఇది కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఉంది, పేదవాళ్ళకి వ్యతిరేకంగా ఉంది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తన్ని భుజాన వేసుకొని మోసినటువంటి చంద్రబాబు లాంటి వాళ్ళకి, ఆంధ్రాకి కొంత తప్ప, బీహార్ లాంటి రాష్ట్రాలకు తప్ప ఏ రాష్ట్రానికి దేశవ్యాప్తంగా నిధులు సక్రమంగా కేటాయించలేదు. మన తెలంగాణ రాష్ట్రానికి మొండి చెయ్యి చూపించినటువంటి పరిస్థితి ఉంది. మన ఉభయ జిల్లాలకు కూడా మొండి చెయ్యి చూపించారు, భద్రాచలానికి మొండి చెయ్యి చూపించారు. ఈ గోదావరి వరదల నిరోధానికి చర్యలు ఏమి లేవు. అట్లే రైల్వే లైన్కు సంబంధించి కూడా ఏమీ లేదు. సార్పాక వరకు రైలుని తీసుకురావాలని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు, కానీ దానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో లేదు. రైతాంగం కూడా వాళ్ళు గిట్టుబాటు ధరల కోసం చాలా కాలం నుంచి పోరాటం చేస్తున్నారు, అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకు కూడా ఎలాంటి ఇది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. పేదరిక నిర్మూలన కూడా ఏమీ లేదు. స్వయం సహాయక బృందాలకు సంబంధించిన నిధులు ఏమీ లేదు. చాలా మంది పనులు లేక, ఉపాధి లేక, ధరలు పెరిగి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నారు. ధరల నిరోధానికి ఏమీ లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లే ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి మా పార్టీ భావిస్తున్నది. అందుకని ఇలాంటి బడ్జెట్ ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. ప్రజలకు అనుకూలమైనటువంటి చర్యలు చేపట్టాలని, పేదరిక నిర్మూలన, ఉద్యోగ కల్పన ఇవన్నీ కూడా ఉండాలి, ధరల నిరోధకం ఉండాలి, ఇలాంటి చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. పోలవరం నిర్వాసితులకు సంబంధించి నిధులు కేటాయించామని చెప్పి బడ్జెట్ లో మాట్లాడుతున్నారు, మంచి విషయమే. కానీ ఆ నిధులు ఈ నిర్వాసితులకి ఎలా అలాట్ చేస్తారు అనేది చెప్పటం లేదు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మునిగిపోతున్నారు, వాళ్ళు త్యాగం చేస్తున్నారు, ఇండ్లు పోతున్నాయి, భూములు పోతున్నాయి, వాళ్ళ ప్రాంతాలు పోతా ఉన్నాయి, ఎక్కడికో దిక్కులేని వాళ్ళగా ఎక్కడెక్కడో పొయ్యి ఉన్నారు. అలాంటి వాళ్ళకి ముందుగా ప్రాధాన్యత ఇచ్చేసి వాళ్ళ అన్ని సెట్ చేయటానికి అన్ని సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళ గ్రామాలు నిర్మించాలి, సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి. ఆ విధంగా అందుకు ఈ నిధులు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా వరదల్లో మునిగిపోతున్నటువంటి ప్రజలను కూడా ఆదుకోవాలని చెప్పి రక్షణ చర్యలు చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.